మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన బాలిక స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి చదువుతోంది. గంజాయికి మద్యానికి బానిసై జులాయిగా తిరిగే కులవర్ధన్ వీరి ఎదురింట్లో ఉంటున్నాడు. గంజాయి మత్తులో కులవర్ధన్ ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న తన ఇంట్లోకి తీసుకువెళ్లాడు. బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశాడు. ఇంట్లోని నీళ్ల డ్రమ్ములో మృతదేహాన్ని కుక్కాడు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు ఆ ప్రాంతాన్ని గాలించారు. అవి కులవర్ధన్ ఇంటి ముందుకు వెళ్లి ఆగడంతో అనుమానించిన పోలీసులు గట్టిగా విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అటు కడప జిల్లా రాగిమానిదిన్నెపల్లిలో భారీ బందోబస్తు మధ్య బాలికకు అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. లక్ష్మీదుర్గ నిన్న మదనపల్లిలో జరిగిన దారుణమైన సంఘటన, మైనర్ బాలిక లైంగిక దాడి, అత్యాచారం చేసి హత్య చేయడం అనేది సంఘటన జరిగింది. నిన్న పోస్ట్ మార్టం తర్వాత రాత్రి స్వగ్రామమైన కడప జిల్లా వీరపల్లి మండలం రాగిమానిపల్లె స్వగ్రామానికి తరలించారు పోస్ట్ మార్టం అయిన బాడీని. జస్ట్ ఇప్పుడే అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. అంత్యక్రియలకు ఇప్పుడే జస్ట్ ముగిశాయి అంత్యక్రియలు కూడా. ఈ అంత్యక్రియలకు కడప అన్నమయ్య టీడీపీ నేతలతో పాటు స్థానికులు, ఇక్కడ స్వగ్రామమైన స్థానికులు మొత్తం భారీ సంఖ్యలో ఇక్కడ హాజరు కావడం జరిగింది. బాలిక అంత్యక్రియలు జస్ట్ ఇప్పుడే ముగిశాయి. సో ఈ నేపథ్యంలో ఒకవైపు బాలిక కరెక్ట్గా అంత్యక్రియలు ముగియక ముందే ఎవరైతే ఉన్నాడో ఆ నిందితుడు మరణం అనేది విన్నారు. రాత్రి చెరువులో పడి సూసైడ్ చేసుకున్న సంఘటన. అలాగే ఇప్పుడు పోలీసులు కూడా అధికారికంగా నిర్ధారించాలని తెలిసింది. సో అధికారికంగా నిర్ధారించిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక స్వగ్రామం కావచ్చు, ఇక్కడున్న టీడీపీ స్థానిక నేతలు కావచ్చు, మొత్తం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకంటే ఎవరైతే బాలిక మృతురాలు ముందే అంత్యక్రియలకు ముందే అతని చావు అనేది నిందితుడు చావు అనేది వినిపించడం చాలా హర్షించదగ్గ విషయం అనేది ఇక్కడ స్థానికులు, నేతలు అంటున్నారు. సో మొత్తం మీద ఈ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు, కడప జిల్లా టీడీపీ నేతలు మన దగ్గర ఉన్నారు. సో అలమూలయ ఇన్ఛార్జి ప్రసాద్ బాబు ఉన్నారు. సార్, నేను జరిగిన సంఘటన ఏంటి, అసలు ప్రస్తుతం అంత్యక్రియలుగా ముగిచాయి, నిందితుడు కూడా ఒకసారి చనిపోయాడని చెప్తున్నారు, ఎట్లా చూడొచ్చు? నిజంగా కుటుంబానికి జరిగిన ఎవరు నష్టం పూడ్చలేనిది. కానీ ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఆ దేవుడు ఆ పాప మట్టిలో కలిసే లోపలే దేవుడు వారిని కూడా శిక్షించాడు. ఖచ్చితంగా ప్రజలందరూ హర్షిస్తారు. ఏ ఆడపిల్లకు ఇలాంటిది జరగకూడదనే గుణపాఠంగా దీన్ని తీసుకోవాలి. ఖచ్చితంగా ఆడపిల్లలను గౌరవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో చిన్న పాప, ఏడేళ్ల పాప మీద వాడు ఆ మాదిరిగా చేయడం ఎవరు హర్షించరు. ఆ కుటుంబానికి ఆ నష్టం తీర్చలేదు కూడా ప్రభుత్వం. ఇది ప్రజల ప్రభుత్వం. దేవుడు ఖచ్చితంగా శిక్షించేశాడు. అందరూ ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఓకే, మీరు చెప్పండి నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి. ఇప్పుడు నిందితుడు కూడా చనిపోయాడు. ఇది దారుణమైనటువంటి సంఘటన. ఇటువంటివి సభ్య సమాజం ఎక్కడ కూడా హర్షించదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఇటువంటి దారుణాలు ఎవరైనా చేస్తే కనుక వాళ్ళకి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఇబ్బందులు ఉండవు. ఆ కుటుంబానికి కూడా ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు. మేము కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి ఈ విధంగా సహాయపడాలి, వాళ్ళు జీవితం సజావుగా సాగడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరిగింది. కుటుంబ సభ్యులకు కూడా అండగా నిలబడుతున్నాం. ఓకే, చూసాం మనం నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి. ఇప్పుడు జస్ట్ బాలిక అంత్యక్రియలు ముగిశాయి. ఇక్కడికి వచ్చిన స్థానికులతో, టీడీపీ నేతలతో కూడా మనం మాట్లాడడం జరిగింది. సో ఏమైనా కొద్దిసేపట్లో ఇప్పుడే ముగిసిన తర్వాత ముఖ్యంగా తీసుకుంటే కన్నా నిందితుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే బాలిక అంత్యక్రియలకు ముందు అతని మరణం వినడం అనేది చాలా సంతోషకరమైన గాయం అనేది టీడీపీ నేతలు కూడా ఇక్కడ చెప్తున్నారు. ఓటు స్టూడియో.